కృష్ణా జిల్లా కృతివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మలపూడి గొల్లలగూడెంలో ఒక హోంగార్డు ఆగడాలు జిల్లా కలెక్టర్ దృష్టికి వచ్చాయి. కడ్డొస్తే చంపుతానని బెదిరించడం మొదలు నిద్రపోతున్న వాళ్ల ఇంటికి నిప్పంటించేదాకా వెళ్లిన ఆ హోంగార్డు అరాచకాల మీద స్థానికులు పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలి కుటుంబం కలెక్టర్ను ఆశ్రయించింది. 99 టీవీ పలకరించినప్పుడు ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. కృత్తివెన్ను మండలం కొమ్మలపూడి గొల్లగూడెనికి చెందిన ఆముదాల శ్రీనివాస్, హిమశ్రీకి 3 పిల్లలు. వాళ్ల ఇంటి స్థలం మీద కన్నేసిన మురళి అనే హోంగార్డు ఏడాదిగా వాళ్లను వేధిస్తున్నాడు. మొన్నటిదాకా కృత్తివెన్ను స్టేషన్లో పనిచేసిన మురళి ఇప్పుడు బంటుమిల్లి స్టేషన్లో హోంగార్డుగా చేస్తున్నాడు. స్థలం ఆక్రమించినట్టు ఫిర్యాదు చేసినందుకు మరింతగా దౌర్జన్యానికి పాల్పడుతున్నట్టు హిమశ్రీ చెబుతోంది. హిమశ్రీ, నేను కృత్తివెన్ను మండలం కొమ్మలపూడి గొల్లగూడెం నుంచి వచ్చాము. మేము మా పక్కన హోంగార్డ్ మురళి మా ఇంటి స్థలాన్ని ఆక్రమించి మా మీద దౌర్జన్యం చేస్తున్నాడండి. మేము మొదటి నుంచి మా మావయ్య గారు చిన్నప్పటి నుంచి ఆ ఊళ్ళోనే ఉంటూ అక్కడే ఇల్లు కట్టుకుని అక్కడే ఉన్నాము. పాత ఇల్లు పడిపోయిందని చెప్పి మేము 8 సంవత్సరాలు అయిందండి కొత్త ఇల్లు కట్టుకుని. 8 సంవత్సరాలు అయితే గత సంవత్సరం నుంచి కూడా మా స్థలం ఆక్రమించి మా మీద చాలా దౌర్జన్యం చేస్తున్నాడండి. మేము ఇంట్లో ఉండగా మా స్థలాన్ని మేము తగలపెట్టేసాడండి. తగలపెట్టేస్తే మేము కంప్లైంట్ పెట్టాం. కంప్లైంట్ పెడితే ఎస్ఐ గారు అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు వరకు ఎంక్వైరీ అన్నది చేయలేదండి. మేము కంప్లైంట్ పెట్టామని మా బాబు ఒక్కడో ఉంటే మా బాబు మీద దౌర్జన్యం చేసి మా బాబుని కొట్టాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ బెదిరిస్తున్నాడని కూడా బాధితురాలు చెబుతోంది. ఎక్కడికి వెళ్ళినా ఎస్పీ దగ్గరికి వెళ్ళినా, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా, ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసి చెప్పారండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేయలేరు, అందరూ నా వైపే ఉంటారు అని మాట్లాడుతున్నాడండి. ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు అసలు న్యాయం అన్నది జరగట్లేదు. ఎన్ని కంప్లైంట్లు పెట్టామంటే చాలా కంప్లైంట్లు సంవత్సరం నుంచి పెడుతున్నాం మేము, కానీ పట్టించుకోవట్లేదండి. అసలు ఏ పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. వాళ్ళ బాబాయ్ డిఎస్పీ అండి, వాళ్ళ బాబాయ్ డిఎస్పీ నా వెనకాల మా బాబాయ్ ఉన్నాడు అని అంటున్నారు. ఎవరిని చంపుతారో తేల్చుకోమని, అప్పుడే కేసు పెడతామని పోలీసులు అంటున్నారని చెబుతోంది. వెళితే 5 దాకా కూర్చోపెడతారని, సివిల్ కేసు అంటూ తప్పించుకుంటున్నారని ఆవేదనతో చెబుతోంది. నువ్వు ఆడిని చంపుతావో, నువ్వు ఆడి నిన్ను చంపుతాడో చంపుకోండి, అప్పుడు చూస్తాం, ఇది సివిల్ కేసు, ఎక్కడ ఏం చేయలేము మేము అని చెప్పేసి ఎస్ఐ గారు అంటున్నారండి. ఎన్ని రకాలుగా మేము ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ అన్ని చోట్ల కూడా మేము కంప్లైంట్లు పెట్టాము. గత సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఎంత తిరిగినా కానీ మాకు న్యాయం అన్నది జరగట్లేదండి. చాలా టార్చర్ చేస్తున్నాడు. ఇంటి ముందు మా కుక్కల్ని కొడతాడు, మమ్మల్ని కొడతాడు, మా ఇంటి ముందు వీడియోలు తీస్తాడు, చాలా టార్చర్. మా పాప అండి వికలాంగురాలు, ఈ పాపని ఎవరికి కన్నావే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి కన్నావే అని మాట్లాడతాడు. ఈ కుటుంబం నిద్రపోతుండగా ఇంటికి నిప్పంటించడం, భోజనం చేస్తుంటే పల్లాల్లోకి పేడ విసరటం లాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ ఫోటోలు ఆధారాలు చూపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో వాళ్ల మీద నమ్మకం లేక కలెక్టర్ని ఆశ్రయించింది ఈ కుటుంబం.